యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను పతితంతుల స్వరమండలంతో గంభీర ధ్వని గల సితారాతో ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా ఈ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఈ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరము. పశుప్రాయులు వాటిని గ్రహింపని, అవివేకులు వివేచింపని. నిత్యనాశనము నందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడిగా ఉండు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయవారందరూ చెదరిపోదురు. గురుపొందు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. కొత్త తైలముతో నేను అట్టబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడేను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె కొవ్వు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుడి ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుఃఖమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనము ఇంకా చిగురు పెట్టుచుందురు.